వాటర్ కోసం తీసుకునే సామర్థ్యం మనకుంది, అక్కడ ఉండే సిస్టమ్కి ఉంది. 513 నుంచి ఒకవేళ 510కి పడ్డా నీళ్లు తగ్గినా 9 టీఎంసీలు తీసుకోవచ్చు. అక్కడి నుంచి MDDL అంటారు, మినిమం డ్రాడౌన్ లెవెల్. మినిమం డ్రాడౌన్ లెవెల్ సాగర్లో 505. అంటే ఇంకా MDDL కంటే దాదాపు 8 పైనే ఉంది తప్ప తక్కువ లేదు. అలాంటప్పుడు మరి ఈరోజు సాగర్లోనే దాదాపు ఒక 14-15 టీఎంసీల నీళ్ళు తీసుకునే అవకాశం ఈరోజు ఉంది కృష్ణా జలాల నుంచి. నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో గతంలో ప్రభుత్వాలు MDDL కంటే ఇంకా 10 కిందికి పడ్డా, 505 నుంచి 495కు పడ్డా ఎమర్జెన్సీ పంపింగ్ కూడా చేసి ప్రజల గొంతెండకుండా కాపాడిన నేపథ్యం గతంలో ప్రభుత్వాలు చేసినాయి. మేము చేశాం, ఇతరులు కూడా చేశారు. ఈ ప్రభుత్వానికి మాత్రం ఆ తెలివితేటలు కూడా లేవు. వాస్తవం ఏంది? KRMBకి ప్రాజెక్టులు అప్పచెప్పారు, నాగార్జున సాగర్ అప్పచెప్పారు. ఇవాళ అక్కడ నీళ్లు తీసుకోవాలంటే ఢిల్లీ వాడి ముందు బిచ్చం అడుక్కున్నట్టు నీళ్ల కోసం కూడా, తాగునీళ్ల కోసం కూడా అడుక్కునే దుస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళని బతిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సాగర్లో మేము డిజైన్ చేసాం, మేము అందరం పోయి చూసినాం. మా టీం మొత్తం పోయాం మేము సుంకిశాలకి. తలసాని గారు, వివేక్ గారు, గోపి గారు, గాంధీ గారు, మొత్తం నగర ఎమ్మెల్యేలు, డిప్యూటీ స్పీకర్ ఆనాడు పద్మారావు గారు అందరం కలిసిపోయినాం. ఒక 4-5 ఏళ్ల కిందట సుంకిశాలలో డెడ్ స్టోరేజ్లో కూడా మనకి నీళ్లు తీసుకునే విధంగా ఒక ప్రాజెక్టును డిజైన్ చేసి అది దాదాపు 75-80% పూర్తయింది ఆ ప్రాజెక్టు. ఈయన దృష్టి పెట్టింటే లాస్ట్ 2-3 మంత్స్ ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింటే ఈ ఎండాకాలం లోపల పూర్తయ్యేది. డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే కెపాసిటీ ఉండేది. ఆ పని కూడా చేయలేదు, పట్టించుకోలేదు. పనికిమాలిన రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు లేదు. ఇంకా దరిద్రం ఏంటంటే కేసీఆర్ గారి మీద కక్ష. కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించాలి. వచ్చిన మొదటి రోజు నుంచి పట్టుకున్నారు. కాళేశ్వరం కొట్టుకొని పోయింది, కాళేశ్వరం మొత్తం స్కాము, కొట్టుకపోయింది, లేనేలేదు, మేడిగడ్డ మేడిపండైంది అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడినారు, విషప్రచారం చేశారు. మరి నేను అడుగుతా ఉన్నా, నిన్న కేసీఆర్ గారు బయలుదేరి ఆయన నల్గొండకి, జనగామకి, సూర్యాపేటకు పోగానే ఎట్లా చాలైనాయి పంపులు? గాయత్రి పంప్ హౌజు, నంది పంప్ హౌజు ఎట్లా చాలైనాయి, ఎట్లా నీళ్లు పరుగులు పెడుతూ ఇవాళ ఆ దృశ్యాలు మీరు చూసే ఉంటారు. గాయత్రి పంప్ హౌజు ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ముందుకు పోయిందో ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక్క పంపు అది ఒక్క పంపు చాలు చేస్తే దుంకిన జల గంగ, గోదావరి గంగ. కాళేశ్వరంలో ఒక్క పంపు, గాయత్రి పంప్ హౌస్లో ఒక్క పంపు చాలు చేస్తే అది ఆ హోరు, జల హోరు. మరి ఇన్ని రోజులు ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయండి? ఇన్ని రోజులు అవన్నీ ఆ నీళ్ళు ఎక్కడ దాచిపెట్టారు రేవంత్ రెడ్డి గారు? ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టిరని చెప్పి చిల్లర మాటలు మాట్లాడే బదులు రిజర్వాయర్లలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా దాచిపెట్టి ప్రజల గొంతు ఎండడం, పంటలు ఎండే దరిద్రపు పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవాళ పంటలు ఎండుతూ ఉన్నాయంటే కాళేశ్వరాన్ని ఒక స్కామ్గా చూపెట్టే ప్రయత్నం. కాళేశ్వరంలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా రైతుల పంటలు ఎండగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? గొంతులు ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ 3 నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ చేసింటే 1 ఎకరం అన్న పంట ఎండుతుందా? 1 గొంతన్న ఎండుతుందా? ఎండకుండా చూసుకునే అవసరం, బాధ్యత ప్రభుత్వానికి లేదా? కొట్టుకపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జల పరవలు ఎట్లా దుంకుతున్నాయి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇన్నాళ్ళు నీళ్లుండి వదలని నిర్వాకం ఈ ప్రభుత్వాన్ని కాదా? మల్లన్న సాగర్ నీళ్లు నిన్న మా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇస్తారా 24 గంటల్లో మేమే గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం లోపల నీళ్ళు వదిలినారు. అంటే దీని అర్థం ఏంటి? నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలి, పంటలు ఎండి రైతులు నష్టపోవాలి. ఎందుకు రైతులు నష్టపోవాలి? ఎందుకు ఎండాల పంటలు? ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. పంట పండితే బోనస్ ఇవ్వాలా? ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బదనాం చేయాలి, నీళ్లు లేవని బుకాయించాలి, మీడియాలో మాత్రం అడ్డమైనని మిగతా వార్తలన్నీ తెచ్చి ప్రజల అసలు దృష్టి మొత్తం మరల్చాలి. ఇది వాళ్ళ ఎజెండా. పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర. అందుకే నేను అనేది, ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. గత 10 ఏళ్లలో ఏనాడు బిందెలు దర్శనమీయలే మా హైదరాబాద్లో. ఇవాళ హైదరాబాద్లో బిందెలు, ట్యాంకర్లు
ఏ గల్లీకి పోయినా